హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గు సేమియాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీన్ని చేసే పద్ధతి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. వాటర్ పూర్తిగా వేడైన తర్వాత మనం సేమియాని వేసి ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. వాటర్ అనేవి కొద్దిగా ఇలా పొంగొచ్చేంత వరకు వేడైన తర్వాత ఇందులో మనం తీసుకున్న సేమియాని వేసి ఉడికించుకోవాలి. దీన్ని మనం ఒక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. ఇది ఉడికేటప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నట్లయితే ఈ సేమియా అనేది అంటుకోకుండా విడివిడిగా ఉండేలాగా చేస్తుందన్నమాట. అందుకనే మీరు ఈ సేమియా ఉడికేటప్పుడు ఇందులోనే కొద్దిగా 1 స్పూన్ వరకు నూనెని కలుపుకోండి. అలా అయితే మనకి ఎగ్గు సేమియా అనేది విడివిడిగా ఉంటుంది, అంటుకోకుండా ఉంటుంది. ఇలా సేమియా అనేది మనకి ఉడికిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. కొద్దిగా సేమియాని తీసుకొని ఇలా తుంచినట్లయితే మధ్యలోకి ఇలా విరుగుతుంది. ఇలా ఉడికితే మనకి సేమియా అనేది సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలా జల్లి గిన్నెలో వేసుకొని నీళ్ళన్నింటినీ వంపేసుకోవాలి. ఇలా వంపిన వెంటనే దీంట్లో 1 గ్లాస్ వరకు చల్ల నీళ్ళని కూడా పోసుకోవాలి. లేదంటే ఆ వేడికి ఈ సేమియా అనేది మెత్తగా ఉడికిపోతుంది. అందుకని మనం వెంటనే 1 గ్లాస్ వరకు చల్ల నీళ్ళని పోసుకొని ఈ సేమియాని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసిన తర్వాత ఇందులోనే మనం 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోవాలి. పోపు గింజలు మీ దగ్గర పప్పు, శనగపప్పు, పెసరపప్పు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇందులోనే మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతాయి. అందుకని మీరు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్ మనకి ముక్కలు అనేవి తొందరగానే ఉడికిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మనకి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇలా చూసారా, కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే మనం ఎగ్గును తీసుకొని వేసుకోవాలి. ఇలా పగలగొట్టి వేసుకోవాలి. మీరు కావాలంటే 2 ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు. మీరు చేసే ఎగ్గు సేమియాని బట్టి ఎగ్స్ వేసుకోవాలి. నేను కొంచెమే 1 కప్పు చేస్తున్నాను కాబట్టి నాకు 1 ఎగ్ సరిపోతుంది. ఇలా ఎగ్ అనేది ప్యాన్కి అంటుకోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఎగ్ అనేది ఎలా సపరేట్ అవుతుందో. ఇలా మనం బాగా కలుపుతూ మంటని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ ఎగ్ అనేది మాడిపోతుంది తొందరగా. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. మనం సేమియాని ఆల్రెడీ ఉడికించినాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సేమియా అనేది ఉడికిపోయింది కాబట్టి. తర్వాత ఇందులోనే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను, ఇది సరిపోతుంది. మీరు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా
కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల మనకి సేమియా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఎగ్ సేమియాని ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది ఎంతో బాగా వస్తుంది. మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఎగ్ సేమియాని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా ఈ సేమియా అనేది ఎలా విడివిడిగా ఎంత బాగా వచ్చిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.